నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాల్లో హైదరాబాద్లో దాదాపుగా ఒక 50 నుంచి 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అదే ఒక 60 సంవత్సరాల పాటు దేదీప్యమానంగా నడిబొడ్డులో ఉన్నటువంటి శ్రీ త్యాగరాజ గానసభ వారి గురించి, వారి కళా ప్రయాణము, వారు చేసే ఆ సంస్థ వారి ఈ కమిటీ వాళ్ళు, ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు, ఈ త్యాగరాజ గానసభ గురించి వారి కళా విఎస్ జనార్దన మూర్తి గారు ప్రెసిడెంట్ గారితో మనం ఈరోజు కళా పరిచయం చేసుకుందాం. కళారత్నాలు ప్రేక్షకులకి నమస్కారం జనార్దన మూర్తి గారు. నమస్కారం అండి. కళారత్నాలు ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పరిచయం కళా జనార్దన మూర్తి అండి. నేను శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షుడిని. ఈ త్యాగరాయ గానసభ 1966లో మా తండ్రి గారైన కళా సుబ్బారావు గారు దీన్ని ఆ రోజుల్లో వారికి ఉన్న కళాభిమానంతో వారు అంతకుముందు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రవీంద్ర భారతి గాంధీ భవన్లో చేసేవారు. వారు అనేక కార్యక్రమాలు చేస్తుంటే ఆ రోజుల్లో వాళ్ళకి అది దూరభారం అయ్యి మన దగ్గరగా ఒక ఆడిటోరియం కడితే బాగుంటుందంటే ఆయనకున్న మిత్రులు జి హనుమంతరావు గారు, చెరువు పార్సార్థి గారు, డాక్టర్ దయానందరావు గారు తదితర పెద్దలందరితో కలిసి ఈ త్యాగరాయ గానసభని కొనడం జరిగింది. పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ పేరు మీద ఉన్న ఈ ల్యాండ్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అందరినీ ఇక్కడ పరిచయం చేసి అనేక రకాలుగా రూపాయి నుంచి అనేక మంది దాతల దగ్గర నుంచి డబ్బులు చందాల రూపంలో వసూలు చేసి ఈ అద్భుతమైన కళా ప్రాంగణాన్ని ఆ రోజుల్లో నిర్మించారు. అప్పుడు ఈ నిర్మాణంలో భాగంగా ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులందరూ కూడా ఇక్కడ కచేరీలు చేసిన వాళ్ళే. ఉదాహరణకి భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, భారతరత్న బిస్మిల్లా ఖాన్ గారు, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, అలా చెప్పుకుంటూ పోతే హేమమాలిని గారు, పద్మశ్రీ హేమమాలిని గారు, పద్మవిభూషణ్ దాదా పాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు, పద్మశ్రీ శోభానాయుడు గారు, ఇలా అందరూ ఇక్కడ నృత్య ప్రదర్శన చేసిన వాళ్ళే. ఆ రోజుల్లో త్యాగరాయ గానసభలో నృత్యం ఏదైనా ప్రదర్శన చేశాము అంటే ఆ కళామ తల్లి ఆశీస్సులతోటి అద్భుతంగా దేశ విదేశాల్లో వారికి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయని ఒక సెంటిమెంట్గా భావించేవాడు. అంత గొప్ప కళా ప్రాంగణం ఇక్కడ. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ యజ్ఞ యాగాదులు చేశారు మా తండ్రి గారు. చండీ హోమం, రుద్రహోమం, గణపతి హోమం, ఇలా ఎన్నో హోమాలు యజ్ఞ యాగాదులు చేసిన స్థలం. ఇక్కడ చాలా పవిత్రంగా ఈ దేవాలయంలో, ఈ ప్రాంగణంలో సీతారాముల లక్ష్మణ దేవాలయము, త్యాగయ్య దేవాలయము, ప్రసన్నాంజనేయ స్వామి 31 అడుగుల దేవాలయము. ఇది నగరంలో, హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి 31 అడుగుల ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం అంటే త్యాగరాయ గానసభ 2005. ఆ తర్వాత అభయ గణపతి దేవాలయము అన్ని ఏర్పాట్లు చేసి త్యాగరాయ స్వామి వారిది కూడా పెట్టారు. త్యాగరాయ స్వామి గారి దేవాలయం. వీటితో పాటు ఇక్కడ మొత్తము మా తండ్రి గారు 1996లో స్వర్గస్థులు అయ్యాక కళాదీక్షితులు గారు అధ్యక్షులుగా ఆయన 80 సంవత్సరాలు వారు కూడా అధ్యక్షులుగా కొనసాగించి ఇక్కడ లలిత కళావేదిక, కళా సుబ్బారావు కళావేదిక, గుండవరపు హనుమంతరావు గారి కళావేదికని రూపాంతరం చేసి ఈ సాహిత్యానికి, అదేవిధంగా గ్రంథావిష్కరణకి, కవి సమ్మేళనాలకి అన్నిటికీ ఉచితంగా 360 రోజులు ఇవ్వడం ఇక్కడ మన గానసభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2017లో అనుకోకుండా మా అన్నగారు స్వర్గస్థులు అయ్యాక నేను అధ్యక్షుడిని అయ్యాను. మా టైంలో మేము ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాల వారికి 365 రోజులు ఉచితంగా వివాహాలు చేయడం, అదేవిధంగా వివాహం అంటే సామూహిక వివాహాలు కాదండి, మేము సపరేట్గా అంటే ఇళ్ళ ముందు వివాహాలు చేసుకునే వాళ్ళకి మా గానసభలో కళ్యాణ మండపం, పెళ్లి పీటలు అన్నీ, పెళ్లి కొడుకు కాశీయాత్రకి వెళ్ళే పావుకోళ్ళ దగ్గర నుంచి ఆ తర్వాత డైనింగ్ హాలు, క్రాకరీ, అదేవిధంగా టెంటు అన్నీ కొని మేము ఏర్పాటు చేసుకున్నాం. దీనికి
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు ఇంత అద్భుతంగా ఉచిత వివాహాలకు ఇస్తున్నారని మాకు పైలట్ ప్రాజెక్ట్ కింద కళ్యాణ్ లక్ష్మి శాంక్షన్ చేసింది. ఇక్కడ ఎవరైతే వధువు పెళ్లి వివాహం చేసుకుంటారో ఆ అమ్మాయికి 1,116 వస్తాయి. అంతేకాకుండా మా కుటుంబం తరఫున తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మేము ఉచితంగా బంగారు తాలిబొట్టు, అదేవిధంగా కాలి మెట్టెలు, చీర ఉచితంగా ఇస్తున్నాం. భోజనం స్తోమత లేని వాళ్ళకు కూడా మేము భోజనాలు పెట్టాం. ఈరోజు 23వ తారీఖు డిసెంబర్ 2025 ఈరోజు వరకు 98 పెళ్ళిళ్ళు జరిగాయి. అనేక దినపత్రికల్లో ఆర్టికల్స్ కూడా వచ్చాయి మా గాన సభలో జరిగే ఉచిత వివాహాల మీద. అంతేకాకుండా ప్రతి సంవత్సరం మేము క్రమం తప్పకుండా 365 రోజులు తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి ఎంతో చేసిన మహనీయులు ఎవరు గుర్రం జాషువా గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, కవితామరాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు, బల్జేపల్లి లక్ష్మీకాంత కవి గారు, ఇలా ఎందరో మహానుభావులు, సిపి బ్రౌన్ గారు, అదేవిధంగా మగ్దుమ్ మోయినుద్దీన్ గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇలా తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి సేవ చేసిన ఎందరో మహానుభావులు అందరి జయంతులు క్రమం తప్పకుండా చేస్తాం సంవత్సరంలో. ఎందుకంటే మేము రాబోయే తరాల వారికి ఒక తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యానికి ఎంత కృషి చేశారో తెలియాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మా గానసభ క్రమం తప్పకుండా రెగ్యులర్గా చేస్తుంది. అంతేకాకుండా ప్రతి నెల మేము ఉచితంగా ఎవరైతే సాహిత్యానికి వాటికి ప్రోగ్రామ్స్ చేసుకుంటారో, సాహిత్య సభలకి, గ్రంథావిష్కరణలకి మా దగ్గర ఇక్కడ 7 హాల్స్ ఉన్నాయి. ఒకటి ప్రధాన వేదిక కాకుండా కళా సుబ్బారావు కళావేదిక ఏసీ హాలు, కళాలలిత కళావేదిక ఏసీ హాలు, కళా వెంకట దీక్షితులు కళావేదిక ఏసీ హాలు, గుండవరపు హనుమంతరావు గారి కళావేదిక ఏసీ హాలు, కళామారుతి వేదిక ఏసీ హాలు, కళా సంగీత నాట్య వేదిక ఏసీ హాలు. అంటే ఈ 6 థియేటర్లో ఎవరైనా కానీ ఏ రాష్ట్రం నుంచి వచ్చినా సరే మేము ఉచితంగా వాళ్ళకి ప్రదర్శన కోసం ఇస్తున్నాం. వాటితో పాటు మేము క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం త్యాగరాయ ఆరాధనోత్సవాలు ఒక సప్తాహం చేస్తాం జనవరి నెలలో. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో కేవీ రమణాచారి గారి పుట్టినరోజుకి సందర్భంగా సంగీతము, నృత్యము, అదేవిధంగా హరికథ, బుర్రకథ, సింధు యక్షగానం, ఒక గ్రంథావిష్కరణ కార్యక్రమం చేస్తాం. మార్చి నెలలో మేము సాహిత్య సభ చేస్తాం. ఏప్రిల్ నెలలో మేము మా అన్నయ్య గారు అన్న కళా వెంకట దీక్షితులు గారి జయంతి నాడు సప్తాహం చేస్తాం. అందులో బుర్రకథ సప్తాహం చేస్తాం. మే నెలలో మేము అవధాన సప్తాహం చేసాం. అదేవిధంగా జూన్ నెలలో మిమిక్రీ సప్తాహం చేసాం. జూలై నెలలో సంగీత సప్తాహం. ఆగస్టు నెలలో మేము తిరిగి గ్రంథావిష్కరణ, అంటే 7 రోజులు 7 గ్రంథాల ఆవిష్కరణ. అలా సెప్టెంబర్ నెలలో తిరిగి కామెడీ డే కింద డిక్లేర్ చేసి మేము హాస్యావధానాలు నిర్వహిస్తూ ఉంటాం. అక్టోబర్ నెలలో దసరా నవరాత్రులు కాబట్టి నృత్య ప్రదర్శనలు, అంటే మొత్తం 9 రోజులు దేవీ నవరాత్రుల్లో డ్యాన్స్ ఫెస్టివల్ చేస్తాం. నవంబర్ నెలలో బాపు గారి జయంతి సందర్భంగా మేము ఏం చేస్తామంటే బాపు గారి అద్భుతమైన చిత్రాల ప్రదర్శన అని ఒక 7 రోజులు చేసాం. అలాగే డిసెంబర్ నెలలో కూడా మేము సింధు యక్షగానం సప్తాహం చేసాం. ఇలా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో 12 నెలల్లో 12 సప్తాహాలు చేస్తున్నాం. దాంతోపాటు ఎందరో మహానుభావుల కార్యక్రమంలో సాహిత్య సభలు చేస్తాం. తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి సేవ చేసిన మహనీయుల జయంతులు చేస్తున్నాం. అదేవిధంగా జాయింట్గా ఇతర సంస్థలతో మేము జాయింట్ ప్రోగ్రామ్స్ చేస్తాం. ఇవన్నీ కలిపితే 365 రోజుల్లో త్యాగరాయ గానసభ మేము పర్సనల్గా చేసే కార్యక్రమాలు దాదాపు 300 కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడ ఈ అన్ని రికార్డ్స్ మా దగ్గర ఉంటాయి. ప్రతిదీ కూడా సంక్షిప్తంగా ఏ ప్రోగ్రాం ఏ రోజు అన్నది మా నోటి మీద ఉంటుంది. అంత అద్భుతంగా మేము అన్ని కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఈరోజు త్యాగరాయ గానసభ వరల్డ్లోనే, ప్రపంచంలోనే రికార్డులకు ఎక్కింది. ఎందుకంటే ఒక ప్రాంగణంలో 7 థియేటర్లు ఉండడం ఒక విశేషమైతే, ఈ త్యాగరాయ గానసభలో 7 థియేటర్లలో సంవత్సరానికి 2000 ప్రోగ్రాంలు అవుతాయి. అంటే ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటే 2000 కార్యక్రమాలు జరగడం అంటే ప్రపంచంలో ఎక్కడా జరగదు.
ఎంతో మందికి జీవనోపాధి ఇస్తున్నారు. అదే విధంగా ఎంతో మంది కళాకారులు కూడా జీవనోపాధితోటి ఇక్కడ చాలా మంది బతుకుతారు. అనేక మంది కళాకారులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులు అందరూ ఒకటే మాట అంటారు, మీరు ఎక్కడ చేశారో మా ప్రదర్శన అంటే, మేము మొదట చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ అక్కడే చేసాము, అక్కడ చేసాం కాబట్టి ఈరోజు ఈ స్థాయికి ఉన్నాం, మా కన్న తల్లి లాంటిది త్యాగరాయ గాన సభ అని చెప్తారు. ఇలా ఎన్నో కార్యక్రమాలతో ముందుకెళ్తున్న మా త్యాగరాయ గాన సభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఇచ్చింది. మేము చేస్తున్న కళా సంస్థకి, కళాసేవకి గుర్తుగా వారు సంవత్సరానికి 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా ఇచ్చి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. కల్చరల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, అందరూ ప్రతి వారు కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా మాకు పూర్తిగా సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మాకు కేవీ రమణాచారి గారు కానివ్వండి, మా ఏనుగు నరసింహారెడ్డి గారు, ఇప్పుడున్న కల్చరల్ డైరెక్టర్, ఇంతకుముందు ఉన్న మామిడి హరికృష్ణ గారు, అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. త్యాగరాయ గాన సభకి తెలంగాణ భాషా సాంస్కృతిక సంస్థతోటి ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా వారి సహకారంతో మేము ముందుకెళ్తున్నాము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు ఆర్థికంగా వెనకబడిన ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, పాపం పెళ్లి చేసుకునే స్తోమత లేకపోతే, నా నెంబరు, నా మొబైల్ నెంబరు 9399920008, మళ్ళీ ఒకసారి 9399920008. ఇంకో నెంబర్ కూడా ఉంది 9849020008, మళ్ళీ ఒకసారి 9849020008. ఇది మా ఆఫీస్ నెంబర్ అండి. ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు పూర్తిగా వివరాలన్నీ కూడా చెప్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా వివాహాలు చేసుకోదలుచుకున్న వాళ్ళు 2 నెలల ముందే వచ్చి బుక్ చేసుకుంటే, మీకు ఏ రోజైతే ముహూర్తం బ్రహ్మగారు నిశ్చయిస్తారో ఆ ముహూర్తానికి మీకు హాల్ దొరుకుతుంది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే సంగీతం నేర్చుకుంటారో అది కూడా చెప్తాను మీకు. ప్రతి శనివారం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు ఉచితంగా కూచిపూడి నృత్యం నేర్పిస్తున్నాం. అదేవిధంగా 6 నుంచి 8 వరకు ఉచితంగా కర్ణాటక సంగీతం నేర్పిస్తున్నాం. ప్రతి గురువారం మెడికల్ చెకప్ క్యాంపు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి బుధవారము మేము మా గానసభ తరఫున ఉచితంగా ఫ్లూటు నేర్పిస్తున్నాం. మీరు ఎవరికైతే ఆసక్తి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఏజ్ లిమిట్ ఎక్కడా లేదు. ఏ వయసులో వాళ్ళైనా సరే సంగీతం నేర్చుకోవచ్చు. 3 ఏళ్ల పాప నుంచి 88 ఏళ్ళు 100 ఏళ్ల పెద్ద మనిషి వరకు కూడా హాయిగా సంగీతం నేర్పిస్తాం. ఎటువంటి రూపాయి తీసుకో. మా శిక్షణతో కూడిన మా ప్రిన్సిపల్ గారు ఉన్నారు. మా గానసభ తరఫున మేము చేసే కార్యక్రమాల్లో మా గానసభ స్టూడెంట్స్కి అవకాశం ఇస్తున్నాం. ఇలా అందరినీ ప్రోత్సహిస్తుంది శ్రీ త్యాగరాయ గానసభ. ఇది ఒక కల్చరల్ ఆడిటోరియం కాదు, ఇది ఒక దేవాలయం, ఒక కళా దేవాలయం, అంటే కళలకి నిలవైన దేవాలయం. కాబట్టి ఈ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి ఈ ఛానల్ అధినేత రఘునందన్ గారికి, వారికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తరఫున, మా కమిటీ తరఫున అని మరొకసారి మీకు వినమ్రపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మీరు ఈ సరస్వతి ప్రాంగణం, ఈ లక్ష్మీ ప్రాంగణాన్ని ఇంకా ఏమేమి ఫ్యూచర్లో ఏం చేయాలని ఇంకా ఏమైనా అంబిషన్స్ ఉన్నాయా? నేను ఏమనుకుంటున్నా అంటే, నా మనసులో ఒకటి ఉందండి. మంచి ప్రశ్న వేశారు రఘునందన్ గారు. ఎవరైనా దాత ముందుకొచ్చి మా త్యాగరాయ గానసభలో ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరన్నా డబ్బు ఇస్తే ఆ వచ్చే ఇంట్రెస్ట్ తోటి నేను 365 రోజులు మా 7 థియేటర్లు ఉచితంగా ఇవ్వాలి, కళలకి ఉచితంగా ఇవ్వాలి. దాని ద్వారా ఈ సింధు యక్షగానం, అంతరించిపోతున్న కళలు, సింధు యక్షగానం, హరికథలు, బుర్రకథలు, పౌరాణిక నాటకాలు, ఇవన్నీ కూడా ఎక్కడ మరుగున పడిపోకుండా నేను ఉచితంగా అందరికీ ప్రదర్శన చేసుకునే వాళ్ళకి ఇస్తే, వాళ్ళకు కూడా ఈ ప్రదర్శనలు రేపొద్దున మాకు త్యాగరాయ గానసభ టీవీ లైవ్ ఉంది. అదేవిధంగా ట్రైనెట్ టీవీ అని 2 టీవీలు ఛానల్స్ ఉన్నాయి. అందులో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 70,000 మంది ప్రేక్షకులు ఉన్నారు. ఆ 70,000 మంది కూడా వీక్షిస్తారు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి, ఓహో ఈ కళ ఉంది, పలానా సింధు యక్షగానం ఉంది, పలానా పౌరాణిక పద్య నాటకాలు ఉన్నాయి, పలానా సాంఘిక నాటకాలు ఉన్నాయి, పలానా బుర్రకథ ఉంది, పలానా హరికథ, ఇవన్నీ అంతరించిపోతున్నాయి. మీరు చూడండి, ఈ ప్రోగ్రాంలు తగ్గిపోతున్నాయి. ఈరోజు 23వ తారీఖు. ఈరోజు మేము మా గానసభలో
పౌరాణిక నాటక 5 రోజులు చేస్తున్నాం. ఆరాధన సంస్థ త్యాగరాయ గాన సభ కలిపి 5 రోజులు పౌరాణిక పద్య నాటకాలు పెడుతున్నాం. కృష్ణరాయబారము అనేక రకాల ఘట్టాలతోటి, కృష్ణ కుచేల, రామాంజనేయ యుద్ధం, ఇలాంటివన్నీ ఘట్టాలతోటి మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, ఎవరన్నా దాతలు వస్తే ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తే తప్పకుండా మేము ఈ గాన సభని ఉచితంగా ఇవ్వడంలో ఎక్కడికి ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు త్యాగరాజ గాన సభ పెట్టినప్పటి నుంచి మీరు ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, మీరు మా త్యాగరాయ గాన సభ ఛానల్స్లో మీరు ఒకవేళ ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, దేశ విదేశాల్లో ఉన్నా కూడా మీకు ఒకటే చెప్తున్నాను, మా ఛానల్స్లో మా ప్రోగ్రామ్స్ చూడండి. అదొక ఎడ్యుకేషన్. త్యాగరాయ గాన సభ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్. ఎందుకంటున్నానంటే మాది కమర్షియల్ ప్రోగ్రామ్స్ కాదు. త్యాగరాయ గాన సభ నిర్వహించే మా ప్రోగ్రామ్స్ అంతా కూడా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటాం మేము. అంటే పబ్లిక్, ప్రజలు ఎంతో ఓహో పలానా గుర్రంజాశ్వ గారు ఇంత గొప్ప కవి, పలానా బల్జపల్లి లక్ష్మీకాంత కవి గారు ఉన్నారు, పలానా 1000 పడగలు రాసిన కవి సామ్రాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు, పలానా బోయి భీమన్న గారు ఉన్నారు, ఈ పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు ఉన్నారు. ఇలాంటి మహానుభావులు ఎందరో మంది మా కార్యక్రమంలో మీకు టచ్ అవుతూ ఉంటారు. ఓహో, మీరు మా కార్యక్రమం చూడంగానే మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఇంత ఒక అద్భుతమైన వ్యక్తి సిపి బ్రౌన్, ఒక బ్రిటిష్ వారు తెలుగు భాష కోసం ఎంత అద్భుతంగా చేశారో మీరు చూడండి, మీకు తెలుస్తుంది. మీరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ఏమైనా అప్లై చేశారు? మాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి. ఇగో మీకు విషయం తెలుసా, 60 సంవత్సరాల త్యాగరాయ గాన సభలో ఇప్పటి వరకు కూడా గాన సభకి గవర్నమెంట్ నుంచి ఒక్క అవార్డు కూడా రాలేదు. మేము అప్లై కూడా చేయము. ఎందుకంటే మేము ఏది మీకు అవార్డులు మేము ఏది ఆశించి చేయము. ఇదంతా కూడా భగవంతుడు నిర్ణయం కాదు. పబ్లిసిటీ అవసరం, సేవ, ఒక కళా సేవ. మా తండ్రి గారు కళా సుబ్బారావు గారు మాకు ఏదైతే నేర్పించారో కళా సేవ చేయడం. సెల్యూట్ మీ త్యాగరాజ గాన సభకు, మీ నాన్నగారికి, మీకు, మీ అన్నగారికి మా ఛానల్ తరఫున సెల్యూట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు నేను అడగంగానే నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞని. నమస్కారాలు సార్. మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఛానల్ వాళ్ళందరికీ, ప్రేక్షకులు కూడా మా త్యాగరాయ గాన సభ తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. ఒక్కసారి మీ నాన్నగారు, మీ అన్నగారి ఫోటోలు నేను తీసుకుంటాను. అయ్యో, తప్పకుండా తీసుకుంటాను. అంతకంటే అదృష్టం ఏం కావాలి. మీకు కూడా పంపిస్తాను నేను. ఇది వీళ్ళ ఆఫీసు. వీరెవరండి? దీక్షితుడు గారు, కళా దీక్షితుడు గారు. అదే, ఇది మీరు. ఓకే, ఇదేంటండి? ఐఎస్ఓ సర్టిఫికేట్ ఏదో వచ్చింది కదా? ఐఎస్ఓ 9001 సర్టిఫికేట్ 2017-18లో వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారాలండి. ఏంటిది గవర్నమెంట్? 1 minute. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చాలా మంచి రోజు. శ్రీ కళా విఎస్ జనార్దనమూర్తి గారు ప్రెసిడెంట్ శ్రీ త్యాగరాజ గాన సభ. ఇది ఇంకా 60 ఏళ్ళు కాదు, ఇది 100 సంవత్సరాలు కూడా జరుపుకోవాలని, వీరు 75 years మరియు 100 సంవత్సరాలు కూడా ఇంకా జరుపుకోవాలని, కళాకారులను ఇదే విధంగా సేవ చేస్తారని భగవంతుని ప్రార్థించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సెల్యూట్. ఏదైనా తప్పులుంటే మేము సరిదిద్దుకుంటాం. నమస్తే. సైనింగ్ ఆఫ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ రఘునందన్. థ్యాంక్ యూ.